आपको फैमिली को और फ्रेंड्स को सबको बोलो कि ब्यूटी ऑफ बेजवाड़ा को सब्सक्राइब करिएगा। थैंक यू। सब्सक्राइब ब्यूटी ऑफ बेजवाड़ा ఛానల్। థ్యాంక్ యూ వెల్కమ్ టు బెజవాడ। మరి మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే బెజవాడలోని మరి ఏలూరు రోడ్ లో అయితే గుణదల మాత తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంది। మరి మీరైతే చూడండి ఎంత రష్ గా ఉందో, మామూలుగా అయితే జరగట్లా। ఫిబ్రవరి 9, 10, 11 ఈ 3 రోజులు అయితే చాలా భారీగా జరుగుతాయంట ఇక్కడ। మరి మన బెజవాడలోని గుణదల మాత జాతరకి అయితే నేను కూడా వచ్చేసా, ఇలా ఫస్ట్ టైం వచ్చాను। మరి ఎలా ఉంటుందని చెప్పేసి మామూలుగా క్రౌడ్ అయితే లేదు, చాలా మంది అసలు ఆటోలు అయితే లోన్కి అయితే అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఆటోలు లోన్కి వచ్చినాయంటే ఫుల్ రష్ అయిపోయింది, పైగా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి అసలు ఆటోలు బైక్లు బైక్స్ అయితే అలౌ చేశారు, మరి ఆటోలు అయితే అలౌ చేయలేదు। మీరైతే చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, సుమారుగా ఈ చుట్టుముట్టు మొత్తం అసలు ఈ రోడ్డు పై అయితే మొత్తం ఫుల్ గా ట్రాఫిక్ అయిపోయింది, బైక్స్ కూడా వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు। మరి ఒకసారి మీకు ఈ గుణదల మాత చర్చి ఎంట్రన్స్ అయితే ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి। క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నా వాయిస్ సరిగ్గా వినపడలేదు, ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి। హలో, మరి మీరైతే చూస్తున్నారు కదా, ఇదే గుణదల మాత చర్చ్ ఎంట్రన్స్ అన్నమాట। అదే చూడండి, మామూలుగా అయితే రష్ అయితే మామూలుగా లేదు, సుమారుగా వచ్చేసి ఈ 3 రోజులు మొత్తం కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగా అయితే ఇక్కడ విజిటర్స్ ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తారంట। అసలు పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్। మరి ఇదైతే గుణదల మాత చర్చి ఎంట్రన్స్ అనమాట। మరి లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను, నాతో పాటు ఈ వీడియో చూసేయండి। ఇదేనమాట గుణదల మాత చర్చి ఎంట్రన్స్। మరి ఎంటర్ అయ్యి లోపల ఎలా ఉందో చూద్దాం సార్ అండి। మరి ఈ ఎంట్రన్స్ లో అయితే దాదాపు అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, మీరు చూస్తున్నారు కదా। మరి మీరైతే చూస్తున్నారు కదా, ఇదే గుణదల మాత చర్చి ఎంట్రన్స్, ఒకసారి నా వెనకాల చూడండి। మరి ఇదే అనమాట ఎంట్రన్స్, చాలా మంది విజిటర్స్ అయితే వస్తున్నారు ఏపీ మరియు తెలంగాణ నుంచి అయితే సుమారు 1, 2, 3 నియర్లీ 10 lakhs అబౌవ్ పీపుల్స్ అయితే వస్తున్నారంట। మరి ఈ గుణదల మాత చర్చి తిరునాళ్ళ మొత్తం మీకైతే నేను చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి। మరి ఇసుక చూస్తున్నారు కదా, ఇసుక అయితే మరి ఎవరైతే మోకాళ్ళ మీద అయితే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళ కోసం అని చెప్పేసి వేశారు। అది అక్కడ మీకు కనబడుతుంది కదా, కొండ అయితే అక్కడ పైన స్టార్టింగ్, ఆ కొండ పైన అయితే చర్చి ఉంది, అక్కడైతే వ్యూ ఇంకా చాలా బాగుంటది। అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను ఒకసారి అండి। ఇలా మామూలుగా ఇలా మొక్కుకున్న వాళ్ళు ఇలా అయితే మొక్కల మీద నడుచుకుంటూ వెళ్తారన్నమాట। మరి మీరైతే చూస్తున్నారు కదా, ఇటువంటి ఆర్కిటెక్చర్ అనేది ఒకటే కాదు, దాదాపు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే చాలా అయితే ఇక్కడ పెట్టారు। మరి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను అండి। మరి ఒకసారి ఇటు చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి ఇటువంటి బొమ్మలే మంచిగా డిజైన్ చేసి ఇక్కడ 2 ways ఉన్నాయిగా, ఒకటి పోవడానికి ఒకటైతే రావడానికి। మరి ఇక్కడైతే ఏంటంటే మరి ఇక్కడ పోయేటప్పుడు ఇవి ఉన్నాయిగా, ఈ బొమ్మలు మీకు మంచిగా చూపిస్తాను, అక్కడ వచ్చేటప్పుడు అటు నుంచి వస్తాం కాబట్టి అటు నుంచి అయితే మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి। మరి బై వాక్ అయితే ఇక్కడ నుంచి కొండపై దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు। మరి నిజంగా అసలు ఏంటంటే మరి ఒకసారి ఇక్కడ చూసారుగా, ఇక్కడ ఏంటంటే అక్కడ లోపల మొత్తం ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది। మరి ఆ కొండపైకి అయితే వెళ్ళొచ్చిన తర్వాత మనైతే ప్రేయర్ లో పాల్గొందాం। నిజంగా అండి అసలు తెలంగాణ మరియు ఏపీ నుండి నియర్లీ ఈ 3 days మొత్తం కలిపి 1 to నియర్లీ 10 lakhs అబౌవ్ పీపుల్స్ అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తారంట। ప్రతి సంవత్సరం అయితే ఇలా జరుగుతూ ఉంది। నియర్లీ ఏంటంటే 1923లో ఈ గుణదల జాతర అనేది స్టార్ట్ చేశారు, ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటిపోయింది। ఇప్పుడు ఇది మాత్రం 101వ జాతర అయితే జరుగుతూ ఉంది। మరి ఈ 101వ జాతరకి 1, 2, 3 నియర్లీ కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ విజిటర్స్ అయితే వస్తున్నారు। ఈ వెనకలైతే కనబడుతుంది కదా, మరి యేసుక్రీస్తు వారు ఏంటంటే తన 12 మంది శిష్యులతో అయితే భోజనం చేస్తున్నారు।
ఆ ఆర్కిటెక్చర్ అయితే వెనకాల పెట్టారుగా. ఒకసారి చూడండి, చాలా మంది అయితే ఈ విజిటర్స్ అయితే వచ్చారు. మరి నేనైతే గుణదల రావడం అయితే ఫస్ట్ టైం. మరి ఈ గుణదల ప్లేస్ అనేది చాలా మంది విజిట్ చేస్తున్నారు కదా. చూడండి, నేనైతే సెల్ఫీ స్టిక్ పట్టుకోవడం ఫస్ట్ టైం. మరి వాళ్ళైతే చాలా విచిత్రంగా చూస్తున్నారు. నాకైతే మరి రూట్ మొత్తం కలిపి నియర్లీ ఒక 100 మీటర్స్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడైతే పాపం కాళ్ళు నొస్తున్నట్టున్నాయి, స్టే చేస్తున్నారు. ఇక్కడైతే మంచి ఉంది చూడండి. మరి ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఉందిగా, ఇది ఫేమస్ ప్లేస్. అంటే ఇక్కడ చర్చ్ ఉందిగా, ఈ చర్చ్ పై నుంచి ఆ కొండపైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు ఆ కొండపైకి నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తా రండి. మరి మీకు కనిపిస్తుంది నాకు తెలియదు, ఇప్పుడు నా వెనకాల ఉన్నదనమాట కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. మరి ఒకసారి అయితే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాను. గుణదల మాత పుణ్యక్షేత్రం ఎంట్రన్స్. ఇది కొండ పైన మరి ఆ పుణ్యక్షేత్రం ఉందిగా, వాటికి అయితే ఎంట్రన్స్ అనమాట. నేను లోపలికి వెళ్తున్నాను. మరి లోపలికి అయితే ఎంట్రన్స్ కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే భారీ ఉంది. అలా అండి, మరి మీరు నా వెనకాల నుంచి చూస్తున్నారు కదా, ఇదే చర్చ్ అనమాట. ఇదే మన గుణదల మాత చర్చి. ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయి. మరి ఇక్కడ నుంచి ఏంటంటే అక్కడ పైకి అయితే కొండ పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. రష్ అయితే మామూలుగా లేదు. ఒకసారి చూడండి, నియర్లీ 10 నుంచి 20 లక్షల దాకా ఈ 3 రోజులు అయితే తెలంగాణ ఏపీ స్టేట్ నుంచి ట్రావెల్ చేసి అయితే ఇక్కడికి వస్తారంట. మరి మీకైతే విషయం చెప్పాలి. మరి 1923లో అయితే ఇటలీకి చెందిన ఫాదర్ అల్లాటి గారు ఇక్కడ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడైతే ఈ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. నియర్లీ ఇప్పటికీ 100 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయింది. 1923 ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మరి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. కొండ అయితే చాలా పైన ఉంది, పర్లేదు. మీ అందరి కోసం ఈ కొండ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీడియో చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. మరి ఒకసారి కొండ ఎక్కిన తర్వాత అయితే అక్కడ నుంచి విజయవాడ సిటీ మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ వ్యూ కోసం అయితే కాదు, అక్కడ ఉన్న చాలా మంది అక్కడ ప్రేర్ చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. వాళ్ళని కూడా వీడియో రికార్డ్ చేసి మీకు చూపించాలని చెప్పేసి ఈ కొండ మొత్తం అయితే ఎక్కి మీకు చూపిస్తున్నాను. మరి చెమటలు అయితే పట్టిపోయాయి. మీరు చూస్తున్నారుగా, ఆ కింద నుంచి పైదాకా వచ్చేసరికి చెమటలు అయితే పట్టిపోయాయి. చాలా మంది నడవలేకైతే అక్కడక్కడ కూర్చుండిపోయారు. మీరు చూస్తున్నారుగా, కింద అక్కడక్కడ కూర్చున్నారు చాలా మంది. మరి ఒకసారి పైకి వెళ్ళి ఇంకొక 150 స్టెప్స్ ఎక్కిస్తే కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకసారి కొండపైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, చూపిస్తాను చూడండి. హలో అండి, మరి మీరు చూస్తున్నారు కదా, కింద నుంచి ఇక్కడ పై దాకా అయితే మరి నడుచుకొని రావడానికి అయితే నాకైతే కాళ్ళు విపరీతంగా వస్తున్నాయి. చాలా మంది అయితే అక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద నుంచి పై దాకా నడుచుకొని రావడానికి చాలా కష్టపడుతున్నారు. అయినా సరే నాకు ఈ కాళ్ళు వస్తున్నాయని ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో కనిపించట్లేదు. ఎటకెళ్ళకి పైకి అయితే చేరుకున్నాం అనే ఒక మంచి ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఉంది. మీరు చూసారు కదా, ఇక్కడైతే అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ చెప్పులు వదులుకొని నా పైకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగో కనపడుతుందా మీకు, అక్కడ టెంట్ ఉంది. అక్కడి నుంచి ఆ కొండను ఎక్కుతూ నడుచుకుంటూ ఎక్కుతూ అక్కడ పైకి అయితే చేరాలి. బట్ నా డెస్టినేషన్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. చాలా మంది నడవలేక కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారుగా మీరు. నేను కూడా కాస్త రెస్ట్ కోసం అయితే ఆగాను. ఆ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం ఇంకా వండర్ఫుల్ గా అయితే ఉంటది. మరి మీకైతే కనపడుతుంది కదా, అక్కడైతే ఒక రూట్ ఉంది. మరి ఇక్కడ నుంచి అయితే ఇంకో రూట్ ఉంది. మరి అక్కడ నుంచి పోవాలంటే చాలా దూరం. వద్దు, మనం ఇటు నుంచి వెళ్దాం. ఎందుకంటే ఇటు నుంచి అయితే కొంచెం దగ్గర అవుతుంది మనకి రూట్. అసలే చాలా దూరం నడిచి పైకి వచ్చాను, చాలా అలసిపోయా. మరి మీరైతే చూస్తున్నారు కదా, ఆ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొండపైకి అయితే చిన్న నడుచుకుంటూ ఆ పైకి అయితే రావడం జరిగింది. కానీ చాలా కష్టమే. మరి చూస్తున్నారు కదా, చెమటలు అయితే ఎలా పడ్డాయా. నాకే కాదు, చాలా మందికి చెమటలు అలాగే పడ్డాయి. ఎందుకంటే కొండ చిన్న కొండ కాదు, చాలా పెద్ద కొండ. పైకి ఎక్కేసరికి చాలా చెమటలు వచ్చేస్తాయి. చూసారుగా, ఒకసారి చూడండి అందరూ కింద నుంచి ఎలా వస్తున్నారు.
మరి మీకైతే పైన కనిపిస్తున్నారు కదా ఇద్దరు కానిస్టేబుల్. మరి సార్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎందుకంటే పైకి వచ్చే వాళ్ళకి చాలా మంది ప్రోత్సాహం చేసి పైకి పిలుచుకుంటున్నారు. అండ్ పైకి వస్తే వాటర్ ఉంటాయని చెప్పేసి. హాయ్ బ్రో. పెట్రోల్ ఓకే ఓకే ఓకే. పెట్రోల్ అయిపోతుందంట, అంటే వాటర్ కావాలని చెప్పేసి అంటున్నాడు. మరొకసారి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమంది వస్తారు, ఇంతకు రష్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. మీ పేరు సార్? కుమార్ నా పేరు. ఓకే సార్. మరి ఇక్కడ గుణదల మాత ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారని మీరు ఎస్టిమేషన్ వేస్తారు? ఐ కాంట్ ఐడియా. అంటే నియర్లీ అంటే 10 lakhs రావచ్చు సార్. మేబీ రావచ్చు అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఫస్ట్ టైం నేను ఇక్కడ డ్యూటీ చేయడం. ఓకే సార్. మరి 10 lakhs ఎస్టిమేషన్ అనుకున్నాం కదా, మరి 10 lakhs సరే ఈ జాతర మొత్తానికి కలిపి మరి ఎంతమంది పోలీసులు ఇక్కడ బందోబస్తు వచ్చారని చెప్పేసి మీరు అనుకుంటున్నా? 4,000 మెంబర్స్ ఉన్నారు మొత్తం. 4,000 మెంబర్స్ పోలీసులు అందరూ కలిసి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవును సార్, నేను కూడా దాదాపు 1 కిలోమీటర్ నుంచి చూస్తున్నా, చాలా మంది పోలీసులు అయితే బందోబస్తు ఉన్నారు. ఎందుకంటే ఈ జాతరకి మీలాంటి పోలీసులు చాలా మంది ఇలా బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఈ కొండ ఎక్కలేకపోతున్నారు. మీ యొక్క ప్రోత్సాహం వల్ల చాలా మంది ఇప్పటికే పైకి వచ్చేసారు. వాళ్ళు పుషప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇంత లాంగ్ వచ్చారు కాబట్టి జస్ట్ వాళ్ళకి పుషప్ చేస్తే ఇంకా మాక్సిమం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు. ఓకే సార్. హలో అండి, మరి మీరు చూస్తున్నారు కదా కింద నుంచి ఇక్కడ పై దాకా అయితే మరి నడుచుకొని రావడానికి అయితే నాకైతే కాళ్ళు విపరీతంగా వస్తున్నాయి. చాలా మంది అయితే అక్కడ మీరు చూస్తున్నారు కదా కింద నుంచి పై దాకా నడుచుకొని రావడానికి చాలా కష్టపడుతున్నారు. అయినా సరే నాకు ఈ కాళ్ళు వస్తున్నాయని ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో కనిపించట్లేదు. ఎటకెళ్ళకి పైకి అయితే చేరుకున్నాం అనే ఒక మంచి ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఉంది. మీరు చూసారు కదా ఇక్కడైతే అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ చెప్పులు వదులుకొని నా పైకి అయితే వెళ్ళిపోతున్నారు. మరి మీకైతే కనబడుతుంది కదా అక్కడ పైన అందరూ అలా వచ్చి ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని అలా కిందికి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఒకసారి పైన వెళ్ళి మనం కూడా అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఆ ప్లేస్ చూద్దాం. మరి ఆ పైకి వెళ్ళడానికి అయితే స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదిలేసుకొని అలా పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సరే, మరి వెళ్తున్నా. మరి పైకి వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయా. లైన్ గా అంటే ఇక్కడ క్యూ వేసారు, ఈ ట్రెంచ్ వేసారు కదా, ఈ ట్రెంచ్ అయితే ఈ మధ్యలో అయితే మనం వెళ్ళిపోవాలి. నిజంగా బాగుంది. ఎందుకంటే ట్రెంచ్ కనుక లేకపోతే అందరూ గుంపుగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయింది. మరి చూస్తున్నారు కదా అందరు క్యూ పెట్టి అయితే వచ్చేస్తున్నారు. ఒకసారి నా వెనకాల చూడండి, అందరు లైన్ గా వస్తున్నారు. మరి నా వెనకాల కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే మీకు కనపడుతుంది కదా పైన, అక్కడికి నడుచుకుంటూ పైకి వెళ్ళి అటు నుంచి అటు వచ్చి ఇక్కడ కింద ప్రేయర్ చేసుకున్నాం. సరే, మరి నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రో, మీ పేరు? ఇమ్ము. ఇమ్ము పేరు ఇమ్ము. ఓకే, మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? వస్తాను రెగ్యులర్ గా వస్తా. ఓకే ఓకే. మరి చూడ్డానికి సిద్ధంగా ఉండండి, మీకైతే చూపించబోతున్నాను జీసస్ మదర్ మేరీ స్టాచ్యూ. మేరీ మాత స్టాచ్యూ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే 1923లో ఫాదర్ అర్లర్ట్ గారు మరి ఇక్కడైతే స్టాచ్యూ అయితే పెట్టారని చెప్పేసి నేను విన్నాను. మరి ఈ స్టాచ్యూ చూసారుగా, ఈ స్టాచ్యూ చూడడానికి చాలా మంది ఆ కింద నుంచి పైదాకా నడుచుకుంటూ ఎంత కష్టమైనా సరే ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వస్తారు. అక్కడ ఉన్న అంకుల్ని అడిగైతే ఈ స్టాచ్యూ మరి పైనుంచి అయితే కిందకి వచ్చేస్తాం. మీరు ఇందాక చూపించాను కదా ఫాదర్ అర్లర్ట్ గారు మరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారంట. అదే కింద చూడండి, రష్యాలాగా ఉంది చూడండి. మరి ఆ పైనుంచి కిందకి నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే చాలా మంది ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ అలా పైకి వెళ్తే ఇంకా ఒక ప్లేస్ ఉంది అనమాట, పైన క్రాస్ ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఇక్కడైతే వచ్చి అందరూ ప్రేయర్ చేసుకుంటారు కదా, నేను కూడా ఇప్పుడే ప్రేయర్ చేసుకుని వచ్చాను. చాలా మంది ప్రేయర్ చేసుకుని వచ్చి క్యాండిల్స్ వెలిగించే వాళ్ళు ఇక్కడ వెలిగిస్తున్నారు. ఇక్కడైతే పైకి వెళ్ళే వాళ్ళు ఇలా క్యూలో వెళ్తా ఉన్నారు. సరే, మరి గుణదల కొండపైకి వచ్చాం కదా, చాలా మంది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మరి పైకి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. మరి వాళ్ళని అడుగుతాం, మరి ఈ గుణదల మాత ఉత్సవాలకి ఎన్నిసార్లు వచ్చారు? బ్రో, మీ పేరు? విన్సెంట్. మరి విల్సన్ గారు, మీరు ఈ గుణదల మాత ఉత్సవాలకి ఎన్నిసార్లు వచ్చారు? నేను చాలా సార్లు వచ్చాను. ఓకే, మరి చాలా సార్లు వచ్చాను అంటారు కదా, మరి చాలా సార్లు వచ్చారుగా,
మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ అయితే నేను ఫస్ట్ టైం రావడం కొంచెం ఆయాసం వేసింది చాలా, కానీ ఏంటంటే పైన మేరీ మా దగ్గరికి వచ్చేసరికి చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నిజంగా ఎంతైనా దేశమంతా తిరిగి సొంత ఇంటికి చేరితే ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసరికి అలా ఉంది మరి. ఓకే మరి థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఇసాక్ అంటే బైబిల్లో దాని మీనింగ్ వచ్చేసి నవ్వు అని ఉంటుంది. ఓకే మరి మీరు ఎల్లప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మరి మీరు ఈ ఉత్సవాలకు ఎన్నిసార్లు వచ్చారు? చాలా సార్లు వచ్చాను. ఓకే చాలా సార్లు వచ్చారుగా. మరి ఈ ఉత్సవాలకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? పులుసు ఆరిపోతుంది. ఓకే 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 మీకు ఎలా అంటే హ్యాపీ మూమెంట్ ఉంటుంది? చాలా హ్యాపీ, కానీ ఏంటంటే పైకి వెళ్ళాలని ఇంకా హ్యాపీ ఉంది. అవును, పైకి వెళ్ళాలంటే చాలా హైట్ లో ఉంది, బట్ పైకి వెళ్ళడానికి మాత్రం ఒకసారి వెళ్ళామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే అన్న మీ పేరు? ఉదయ్ అన్న. ఉదయం మరి కింద నుంచి పైదాకా మీరు కష్టపడిచ్చారుగా. ఓకే ఓకే గుడ్ అన్న. ఓకే ఓకేనా. మరి నా ఛానల్ వచ్చేసి బ్యూటీ ఆఫ్ బెజవాడ, ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్యూటీ ఆఫ్ బెజవాడ. మరి కింద నుంచి పైదాకా అయితే నడుచుకుంటూ వచ్చారు కదా. నాకైతే కాళ్ళు మామూలు విపరీతంగా అట్లా. మరి ఇక్కడైతే చిన్న పిల్లల నుంచి ముసలిల వరకు చాలా మంది నడుచుకుంటూ, నిజంగా అండి కింద నుంచి పైదాకా నడుచుకుంటూ రావాలంటే చాలా ఓపిక ఉండాలి. మరి నడుచుకుంటూ వచ్చారుగా, వాళ్ళని ఒకసారి రివ్యూ అడుగుదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. మరి అమ్మమ్మ ప్రైజ్ మరి మేము కాలేజీ పిల్లలు మేమే కింద నుంచి పైదాకా నడుచుకుంటూ రావాలంటే కాళ్ళని వస్తున్నాయి. మరి మీరు కింద నుంచి పైదాకా నడుచుకుంటూ చాలా కష్టపడుతూ వచ్చారుగా, మరి మీకు ఎలా ఉంది? మీకు బాగానే ఉంది. ఓకే మరి కింద ప్రేయర్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, మరి మీరు పైదాకా ఎందుకు రావాలనుకున్నారు? కిందే ఉండొచ్చుగా. మేరీ మా దాకా రావాలనుకుని వచ్చాం. ఓకే ఓకే నిజంగా ఎందుకంటే కింద నుంచి పైదాకా రావాలంటే చాలా కష్టపడాలి. బట్ చిన్న పిల్లల నుంచి ముసలి దాకా చాలా మంది అయితే ఈ పైదాకా అయితే వస్తున్నారు. మరి ఈ ఉత్సవాలు కింద నుంచి పైదాకా అయితే నడుచుకుంటూ వచ్చాం కదా. ఆ అన్న వాళ్ళు నాలాగే అలసిపోయితే ఇక్కడ కూర్చున్నారు. మరి అక్క మరి అన్న అయితే ఎదురున్నారుగా, వాళ్ళనైతే ఒకసారి అడుగుదాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో. అన్న మీ పేరు? నా పేరు శాంసన్ అన్న. ఓకే అన్న, మరి ఈ ఉత్సవాలకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 23 సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్న. మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. నేను నా భార్య 6 years నుంచి వస్తున్నాను. ఓకే 6 years నుంచి వస్తున్నారు కదా. మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు అన్న. ఓకే మరి 23 సంవత్సరాలు. ఓకే 23 years నుంచి అయితే ఈ ఉత్సవాలకు వస్తున్నారు కదా. మరి 23 years నుంచి మీరు ఈ ఉత్సవాలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటో ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? మెయిన్ రీజన్ అంటే కోరుకున్నాం తీరుతున్నారు. మీరు మాతమ్మ ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఇది 101 సంవత్సరం. నేను వచ్చి మాత్రం 23 సంవత్సరాలు. మా పేరెంట్స్ మాకు ఇది బాగా అలవాటు చేశారు. 9, 10, 11 ఫిబ్రవరి రాగానే మేము కంపల్సరీగా వస్తాము. మా పిల్లలు పుట్ట కూడా మా పిల్లలు కూడా మేము అలవాటు చేస్తాము. మా పిల్లలు కూడా వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఓకే మరి 23 ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 9, 10, 11 అంటే డేట్స్ మారవా? 9, 10, 11 గత 101 సంవత్సరాల నుంచి ఏ డేట్స్ మొదలవుతుంది, డేట్లు అనేవి మారవు. ప్రతి సంవత్సరం ఇంతే. క్రిస్మస్ డిసెంబర్ 25 ఎలాగో మేరీ మాత ఉత్సవాలు అనేవి ఫిబ్రవరి 9, 10, 11 అనేది కన్ఫర్మ్ అన్నది. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. మరి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నారు. మరి అయితే అన్న అడిగాం కదా, మరి అక్కడ అడుగుదాం. అక్కడ ముందు చిన్న ఉందిగా మా కోడల్ని అడుగుదాం. హాయ్, నీ పేరు? యోషితనా? ఓకే సండే స్కూల్కి వెళ్తున్నావా? ఓకే మరి కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వచ్చావా, లేకపోతే మీ డాడీ ఎత్తుకొచ్చాడా? పై నుంచి వచ్చావా? రైట్ పని నుంచి వచ్చావా? నువ్వు కింద నుంచి వచ్చావు కదా. కింద నుంచి నడుచుకుంటూ వచ్చావా? ఓకే 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 వావ్, నీ తలపైన బాగుంది అది. అన్నైతే అడిగాం కదా, మరి అక్కడ కూడా ఒకసారి అడుగుదాం. అక్క ప్రైజ్ అక్క. అన్న అక్క మరి అన్న అయితే 23 years నుంచి అయితే ఇక్కడ వస్తున్నా మరి. ఓకే సారీ మరి అక్క అన్న వాళ్ళకైతే 6 years కి అయితే మ్యారేజ్ అయిందంట. మరి ఈ 6 years నుంచి మరి అక్క ఎన్నిసార్లు నుంచి వస్తుందో ఒకసారి అడుగుదాం. అక్క మీరు ఈ 6 years అయింది కదా మ్యారేజ్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? 5 years. ఓకే 5 years నుంచి వస్తున్నారు. మరి మీ పిల్లలు చాలా క్యూట్ గా చాలా బాగున్నారు. ఓకే మరి చిన్న యాక్చువల్గా అంటే నేను కింద నుంచి ఒక నడుచుకుంటూ రావడం అనేది చాలా కష్టం అయిపోయింది. మరి మీరు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని లగేజ్ తీసుకొని పైకి రావడం అంటే చాలా అద్భుతం అని చెప్పాలి. మరి కింద నుంచి పైదాకా మీరు రావడానికి చాలా కష్టపడ్డారుగా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కష్టంగా అనిపిస్తుందా, లేకపోతే అదేం లేదేమన్నా బాగానే ఉంటది మాకు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చాం కదా, మన కాళ్ళ నిప్పులు అదేం ఉండదు. మేము ఫ్రీగానే వచ్చాం, ఫ్రీగానే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు దేవుని చెప్తాం కదా, అది మనం ఏదో భారంగా వస్తే భారంగా కదా ఉండదు. కాళ్ళ నిప్పులు లేకుండా వచ్చాము, నలుగురం కలిసి ఫ్రీగా ఎంజాయ్ చేసి వెళ్తాం. అంతే మీరు అందరూ చూస్తున్నారు కదా, వెనకాల వచ్చే వాళ్ళందరూ ఆ కొండ ఎక్కి కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వచ్చేవాళ్ళే. మరి మీకైతే చాలా మందిని చూపిస్తాను ఉండండి. మరి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఆ కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వచ్చి మరి అలసిపోయి అయితే ఇక్కడ కూర్చున్నారు.